హలో కర్నెలియన్స్, నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు అయితే వచ్చేసింది. సో నేనైతే తట్టాబుట్ట అని సర్దుకొని అయితే తిరుమలకి వచ్చేసాను. నేనైతే 2 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్ళాలా అనేసి. అయితే నేనేమో టైం సెట్ అవ్వక వెళ్ళడం కుదరట్లేదేమో అని అనుకునేదాన్ని. కానీ ఆ పెద్ద అయిన అనుమతి లేని తిరుమలలో అడుగు కూడా పెట్టలేము మనమైతే. నేనైతే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఒక ఎగ్జైట్మెంట్గా, ఒక హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతాను. అది ఎందుకో నాకు కూడా తెలియదు. కానీ మేము తిరుమలకు బయలుదేరినప్పుడంతా ఎటువంటి బస్ టికెట్ బుక్ చేసుకోవడం కానీ, ట్రైన్ బుక్ చేసుకోవడం కానీ అలాంటివి ఏంటి లేకుండా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేయడమే. అంత ఫ్రీగా ఉంటుంది. అలానే వచ్చాము ఎప్పుడు వచ్చినప్పుడైనా. కానీ ఈసారి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఉంటారనేసి. దాదాపు మేమైతే కర్నూలు నుండి కదిరి దాకా నిలబడుకొనే జర్నీ చేసినాము. ఆ తర్వాత కదిరిలో ఎవరో దిగి పాపం అమ్మాయిలు ఎంతసేపు నిల్చున్నారనేసి అక్కడ మాకు ఒక సీట్ అయితే ఇచ్చారు మా ఇద్దరికి. మొత్తానికి అయితే తిరుమలకి అయితే చేరుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మేము కింద టోకెన్ తీసుకోకుండా డైరెక్ట్ స్టెప్స్ ఎక్కేసి అయితే పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత ఏమో ఆ రోజు దర్శనం లేదు, స్టాప్ చేసేసినారు అనేసి అయితే అన్నారు. ఫ్రీ దర్శనం వాళ్ళకి మస్తు బాధ అనిపించింది. అనవసరంగా టోకెన్ తీసుకోకుండా వచ్చినామే అని ఫస్ట్ టైం అనిపించింది. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా టోకెన్ తీసుకోకుండా డైరెక్ట్ పైకి వెళ్ళే వాళ్ళము. ఈసారి కూడా అలానే అనుకొని పైకి వెళ్ళినాము. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏమో ఈరోజు ఫ్రీ దర్శనం స్టాప్ చేసేసినారని అయితే చెప్పినారు. ఇంకా చేసేది ఏమీ లేక అక్కడే దగ్గరలో ఉన్న మాధవ నిలయం దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లాకర్స్కి చాలా పెద్ద క్యూ అయితే ఉంది. లాకర్కి తీసుకోవడానికి మాకైతే 2-3 hours అయితే పట్టింది. కీస్ తీసుకున్నాక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నాము. ఇంకా మార్నింగే 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. అసలు నిజంగా చెప్పాలంటే తిరుమలలో మనసు పెట్టి చూస్తే ఎన్నో అందాలు, ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. మేము వెళ్ళే దారిలో దర్శనం రూట్ అయితే చేంజ్ చేసినారు. సో మేము వెళ్ళే దారిలో ఇట్లా చెట్ల మధ్య శివలింగాలు చాలా, అసలు ఆ చెట్ల మధ్య నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఇంకా అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెట్టు పైన అయితే ఎన్ని తేనె తుట్టెలు ఉన్నాయి. అసలుకి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. ఫోన్లో సరిగ్గా కనిపించలేదు, కానీ రియల్గా చూస్తే అసలుకి చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం దూరం అలానే నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళడానికి 7 kilometers ఉంది అని అయితే అన్నారు. ఈవెన్ దర్శనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 48 hours పట్టొచ్చు దర్శనంకి అని అనేసరికి ఓకే, నాకెలాగో 1 dayనే కదా లీవ్ ఇచ్చింది అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చు. ఓకే, ఇప్పుడు బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. మేబీ ఆ పెద్దాయన్ని చూసే అదృష్టం నాకు లేకుండా పోయిందని కొంచెం బాధ అనిపించింది. ఓకే, మళ్ళీ పిలుపు వస్తుంది అనేసి మళ్ళీ పిలుపు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేం చేసేది లేదు అని అనుకొని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే నమస్కరించుకున్నాను. నిజంగా నాకు ఇప్పుడైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఏంటంటే, ఆ స్వామివారిని చూడటానికి చేసే యాత్రలో అలసిపోయినా సొలసిపోయినా పోయేది ఏముంది. ఈసారి తిరుమల ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించినాడా. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా.